సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన మేదినీపూర్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి మండల ఎంపీడీఓతో కలిసి పరిశీలించారు. గ్రామంలో మొత్తం 88 ఇళ్లు మంజూరు కాగా అందులో 40 ఇళ్లు నిర్మాణ దశలో, ఇంకా 48 ఇళ్లు ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన వివరించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పంచాయతీ కార్యదర్శి రవళిక ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రోత్సహించడంతో పలువురు లబ్ధిదారులు తమ ఇల్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు బూర్గు పోషయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సొంత ఇల్లు లేకపోవడం ఒక బాధ అయితే కొడుకు మరణించడం మరో బాధ. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి తమ కుటుంబానికి తోడ్పాటు అందించిందని తెలిపారు. మరొక లబ్ధిదారుడు డాకూరి బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు 4 లక్షల ఆర్థిక సాయం అందించిందని, మిగతా ₹1,00,000 విడుదల కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల మంజూరుకు సహకరించిన ఏఎంసీ చైర్మన్ కు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ ఊరు మేము ఏంటంటే ముందుగా పైలట్ విలేజ్గా సెలెక్షన్ చేసి ఒక 88 ఇళ్లు శాంక్షన్ చేసినాము. దానిలో ఒక 40 వరకు కన్స్ట్రక్షన్ చేసారు. మిగతా వాళ్ళు ఏంటంటే అందరం కట్టుకుందామని ఆలోచన ఉంది, కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కొంచెం చిన్నపైన ఉన్నట్లు కొంచెం ఆపారు. వాటిని కూడా ఎందుకంటే మేము వాళ్ళ ప్రోత్సహించి వీటిని కూడా కంప్లీట్ చేస్తాం. కేంద్రం కూడా అదృష్టం ఏంటంటే ఇప్పుడు కళ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఏ ఊళ్ళో ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు మా రేవంత్ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఇలా పేద ప్రజలు కన్న కళలు నిజం చేసి, ఎందుకంటే ఇందిరమ్మ ఒక కళ, అది ఇల్లు అనేది కళ. ఈరోజు ఏదున్నా వెంకట ఇందిరా సామెత అయిపోయింది, ఎందుకంటే నీడ గూడు ఉండాలని. ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ ప్రదేశంగా తీసుకుని ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ జరుగుతుంది. ఇక్కడ కూడా లబ్ధిదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే ఫేస్ టు ఫేస్, ఎందుకంటే బేస్మెంట్ బిల్లు, గోడల బిల్లు, స్లాబ్ బిల్లు బరాబర్ ఇచ్చింది. ఈరోజు ఎందుకంటే అదృశ్యం మా ఊరు పైలట్ సెలక్షన్ కావడం అదృశ్యం. అందులో కూడా మంచిగా ఎందుకంటే మోడల్ ఇళ్ళ కడుతురు, డబుల్ బెడ్రూమ్, చాలా చాలా సంతోషకరం. రేట్ సార్ 12 సంవత్సరాలు అవుతుంది మా సార్ చనిపోయి. ఇంతకుముందు రేట్ల రూమ్ ఉండే మాకు ఇక్కడ అంతా జంగల్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయింది. వర్షం వచ్చినప్పుడు వర్షం కురవడము, నీళ్ళు రావడము అవన్నీ జరిగినాయి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మేము ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నాము. మాకు 3 బిల్లులు వచ్చినాయి. బేస్మెంట్కి 1,00,000 వచ్చింది, గోడలకు 1,00,000 వచ్చింది, స్లాబ్కి 2 లక్షలు వచ్చింది. కొంత మా అమ్మ వాళ్ళు సాయం చేసారు. అదేంటి ఇది మహిళా సంఘంలో కొన్ని డబ్బులు తీసుకున్నాం, దానివల్ల ఇల్లు కట్టుకోవడం జరిగింది. మొత్తానికి అసలు ఇల్లు కట్టుకుంటామని అనుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఇల్లు కట్టుకోగలిగాం. సారు మేడము చాలా ఇంట్రెస్ట్ తీసుకోరు. ప్రతిసారి వచ్చి మమ్మల్ని రేణుకా ఏమైంది ఎప్పుడు చేస్తూ ఫస్ట్ మీ ఇల్లు ఓపెన్ చేయాలని చాలాసార్లు ఎంకరేజ్ చేసారు. ప్రతిసారి వచ్చారు సెక్రటరీ మేడం, సారు అందరు వచ్చి మాకు ఇవాళ మేము ఇల్లు కట్టుకోగలిగినాం. మా గురు శ్రీనివాసరెడ్డి సార్కి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.